హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెందును గాక. ఆమేన్. అయితే ప్రభునందు ప్రియులారా, ఆశ్చర్యకరమైన రీతిలో మేము ప్రార్థన చేసాం. ఈ ఆఖరి వారం దైవజనులు పిలిచి మనం ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవాలని మేము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడినప్పుడు దైవజనులు నాన్నగారికి ఇచ్చిన తలంపు ఆముదాలపల్లి శ్రీపాలయ్య గారిని మనం పిలిచి ఈ కార్యక్రమాన్ని మనం ముగించాలనే ఆశతోటి వారు ఎంతగానో ఆశపడ్డారు. ఆశపడిన రీతిగానే ఒక్కరోజు ముందే నిన్నే వారికి ఫోన్ చేయడం జరిగిందండి. దేవుని మహాకృపను బట్టి వారికి అసలు ఖాళీ ఉండదు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నట్టుగా సుమారు 7 సంఘాలు మించండి గారు. 7 సంఘాలే ఉన్నాయనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. పాలకొల్లు దగ్గర గవరపేటలోను, అలాగే భీమవరంలోనే, మెంతివారి తోటలోను, చెన్నమేరంలోను, చాలా చోట్ల అటు ఈస్ట్ గోదావరి మలికిపురం దాకా దేవుడు గొప్ప కృప చూపించి ఇటు కృష్ణా జిల్లాలో చిన్నగొల్లపాలెంలోను ఒక అద్భుతమైన పరిచర్య యేసుక్రీస్తు సంపూర్ణ స్వార్థ సంఘం అనేటువంటి బ్యానర్ మీద, ఆ మినిస్ట్రీ పేరు మీద వారు పరిచర్యను ప్రారంభించి చాలా అద్భుతమైన సేవలు వారు జరిగిస్తున్నారు. అంత మాత్రమే కాకుండానండి, ఆయన అంత గొప్ప సేవకులై ఉండి కూడా మాలాంటి వారిని ప్రేమించే మంచి మనసు ఆ దైవజనులకు ఇచ్చారు. కొంతమంది దూరం పెడతారు, కానీ అయ్యగారు ఎవరినైనా దగ్గరికి చేర్చుకునే మంచి మనసు వారికి ఇచ్చినందుకు దేవుని కనపరుస్తున్నాం. అంత మాత్రమే కాకుండా వారిది యాజకుల కుటుంబం అని అనాలి. ఎందుకనంటే వారు దైవజనులు, వారి తర్వాత 2 సహోదరులు ఉన్నారు ఆయనకి. వారు కూడా వీరి తర్వాత పరిచర్యలోకి వీరు వెనకాల వచ్చినా వారిని విడిచిపెట్టకుండా అన్నయ్య గారితో మేము చూస్తూ ఉంటాం. వారు అసలు కూర్చోరు ఆయన ముందు, వారు అలా నిలబడే ఉంటారు. వీరు ఏం చెప్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, అక్కడ పరిచర్య చూసుకుని వస్తారు. కుటుంబం అంతా సేవలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి యేసేకి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అయితే వారు కుటుంబాన్ని కూడా దైవజనుడు ఎప్పుడు కూడా ఒక మంచి సేవకుడిగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతల కంటే ముందు కుటుంబం విషయంలో బాధ్యత కలిగిన వాడు గొప్ప దైవజనుడు. ఎవరైనా ఈయన ఉన్నారని కాదండి, దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు అవే. ఎందుకంటే వెనకాల ఉన్న వాళ్ళని కూడా మనం ముందుకి తీసుకెళ్ళాలి. ముందు మన కుటుంబం విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. అంత మాత్రం కాకుండా వారి చేతి కింద చాలా మంది తరిపిదయ్యి చాలా మంది సేవ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా దేవుని మహాకృపండి, ఒక అద్భుతమైన పరిచయం వారు జరిగిస్తున్న వారి కుమారులు వారు తీసుకొచ్చారు. కాబట్టి చప్పట్లు కొడదాం వీళ్ళకి కూడా, యవన బిడ్డలకి. చాలా సంతోషం. అయ్యగారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయికి మ్యారేజ్ చేయాలని వారు తలంపు కలిగి ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ప్రార్థన చేయండి. శ్రీపాలయ్య గారి యొక్క కుమార్తెకి ఆ దేవుడు ఒక మంచి వరుని సిద్ధపరిచినట్లుగా మీ ప్రార్థనలో మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారికి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, మనమంటే ఇలా తిప్పలపడుతున్నాం కానీ అది చేయాలి ఇది చేయాలని, అయ్యగారు ఇలా మాట అంటే చేసేసే విశ్వాసుల్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క చర్చి కట్టేసి వాళ్ళు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన ఎంత కన్నీరు కార్చారు దేవుడు. అటువంటి మంచి బిడ్డల్ని, అంటే కన్నబిడ్డల కంటే ఆత్మీయ బిడ్డలు, మంచి బిడ్డల్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఒక అద్భుతమైన సేవా పరిచర్య. వారు ఏ విషయంలోనూ మా దగ్గర అయితే ఏమీ దాయలేదు ఇప్పటికి. వారి రహస్యాలు కూడా మాతో పంచుకుంటారు. ప్రార్థన చేస్తామని, ఇతరులకు చెప్తామని కాదు, వారు ప్రార్థన చేస్తామని చాలా విషయాలు, వారి పర్సనల్ విషయాలు కూడా మాతో పంచుకుంటారు. ఎందుకంటే మేము సుమారు ఒక 500-600 మంది సేవకులకి వైస్ ప్రెసిడెంట్గా వారు మంచి సేవలు అందించారు. ఇప్పుడు వారు ఇప్పటికీ కూడా ప్రతి దైవజనుడిని ప్రేమించి మొన్న ఓ సేవకుల మీటింగ్ పెట్టారు. మేము ఆ మీటింగ్ రాలేకపోయి మమ్మల్ని దయతో క్షమించాలండి గారు. ఎందుకంటే ఆ రోజు మాకు ఏదో కూడుకుంది. వారి దగ్గర మీటింగ్ అంటే మేము అసలు మిస్ అవ్వం, ఖచ్చితంగా వెళ్తాం. వృధా చేయకుండా దైవజనులకి అవకాశం ఇస్తే చాలా మంచి విషయాలు వారితో పంచుకుంటారు కనుక, వారు మనకి చాలా అద్భుతమైన సమాచారాన్ని మోసుకొచ్చారు కనుక ఆ దేవాది దేవుడు వాడుకొని బలపరచును కాక. మనందరం చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దామండి. గురించి చాలా దయగలిగిన మాటలు, కృపగలిగిన మాటలు మాట్లాడారు నన్ను ఉద్దేశించి. ఎందుకంటే వారికి నా మీద ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవం ఇవన్నీ కలబోసి చాలా దయగల మాటలు నా గురించి నన్ను ఉద్దేశించి వారు పలికారు.
అంతేకాదు నాకు సన్మానం కూడా చేశారు. కనుక వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనుల ముగ్గురికి, గిజ్జోనయ్య గారికి, వారిద్దరు కుమారులకి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం మీ మధ్యలోకి రావడం, నాకు చాలా సంతోషం. ఎందుకంటే దైవజనులు మా మధ్యకు వచ్చినప్పుడు చక్కగా కూర్చుని మేము ఆత్మీయ విషయాలు పంచుకుంటాం, మనసు విప్పి చక్కగా మాట్లాడుకుంటాం. వారు కూడా అలాగే వస్తారు. చాలా మామిడికాయల కాలంలో మామిడికాయలు పట్టుకొస్తారు దైవజనునికి ఇవ్వాలని. కొన్ని సందర్భాల్లో మీకు చేపలు మంచిగా దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకొస్తారు. అయ్యగారికి ఇవ్వాలని పట్టుకొచ్చి చక్కగా కూర్చుని కొన్ని నిమిషాలు మేము ఇష్టాగోష్ఠి దేవుని విషయాలు మాట్లాడుకుంటాం. దైవజనులు చక్కగా మాట్లాడతారు. అనుభవం కలిగిన దైవజనులు, పెద్ద అయినా అలాగనే పిల్లలు, వారి కుమారులు చక్కగా మాట్లాడుకుంటాం. అంచేత ఆ స్నేహభావాన్ని బట్టి మీ దగ్గరికి రావడానికి నాకు చాలా సంతోషం. ఒకసారి సేవకుల మీటింగ్ పెడితే సేవకుల మీటింగ్లో ఇక్కడ వాక్యం పంచుకున్నాను, ఈ మందిరంలోనే వాక్యం పంచుకున్నాను. మళ్ళీ మొన్న గొల్లపాలెంలో మీటింగ్ ఏర్పాటు చేశారు కదా, అక్కడ కూడా వాక్యం చెప్పడం జరిగింది. మీ దైవజనులు సంఘాలు చిన్నయైనా పెద్ద పని చేస్తారు. పెద్ద పెద్ద మీటింగులు పెట్టి చాలా పెద్ద పని చేస్తారు. ఏమండి, మరి చాలా అద్భుతంగా మంచి మీటింగ్స్ ఏర్పాటు చేసి అనేకులకు స్వార్థని ప్రకటింపజేస్తున్నారు. ఇది నిజంగా వారిని అభినందించాలి, దైవజనులను అభినందించాలి. మరి సంఘము చిన్నదైనప్పటికీ కూడా పెద్ద పెద్ద మీటింగులు చేసి అనేకులకు వాక్యం చెప్తున్నారు. పెద్ద పెద్ద దైవజనులు చేయలేని పనులు వీరు చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద మీటింగ్స్. మొన్న కదా లోదరన్ హై స్కూల్ గ్రౌండ్ మీటింగ్ పెట్టారు కదా, పోయిన సంవత్సరం అండి. అది మాటలు కాదు. లోదరన్ హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టడం అంటే చాలా చిన్న విషయం కాదు. అది చాలా పెద్ద విషయం, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, చాలా శ్రమతో కూడుకున్న విషయం. అంటే వారి విశ్వాసం అలాంటిది. దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలని ఒక ఆతృత కలిగిన, ఆసక్తి కలిగిన దైవజనులు. ఆత్మల పట్ల భారం కలిగి అనేక ఆత్మల ప్రభు దగ్గర నడిపించాలి అనేది ఒక భారం కలిగిన దైవజనులు. లోదరన్ హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలంటే సామాన్య విషయం కాదు. ఏమండి, చాలా శ్రమతో కూడుకున్న విషయం. కనుక చూస్తున్నాను కదా, మీ దైవజనులను చూస్తున్నాం, ఎన్నో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు, అనేకులకు వాక్యాన్ని తెలియజేస్తున్నారు, అనేక ఆత్మ రక్షణ పొందాలని భారం కలిగి ఆ పని చేస్తున్నారు. నిజంగా మీ దైవజనులను అభినందించాలి. మీరు సపోర్ట్గా నిలవాలి, అభినందించాలి, వారిని ప్రార్థనలో ఎత్తిపట్టాలి. వారి ఆరోగ్యాల కొరకు, వారి క్షేమం కొరకు, పరిచర్య ఇంకా ఘనంగా జరుగులాగున, విస్తరించేలాగున మీరందరూ ఏక మనసుతో బలంగా ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రార్థనలో ఎత్తిపట్టాలి. చాలా సంతోషం. మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వింటారా దేవుని వాక్యం? దైవజనులు మిమ్మల్ని వాక్యంలో పిలుస్తున్నారు కనుక వాక్యం శ్రద్ధగా వింటారని నేను ఆలోచన కలిగి ఉన్నాను. మరొకసారి దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు, మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దైవంచి చూడండి, 29వ కీర్తన, 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందామా? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. చిన్న మాట ప్రార్థన, చిన్న మాట. పరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మా వినికిడిలో మీరు ఆశీర్వదించి దీవించండి నాయనా. మా ప్రియులు దైవజనులు గిద్యోనయ్య గారిని బట్టి, పాస్టమ్మ గారిని బట్టి, అలాగుని వారికి ఇచ్చిన 2 కుమారులు,
వారి వారి కుటుంబాలు వారికి అనుగ్రహించిన బిడల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, అదేవిధంగా వారికి అనుగ్రహించిన ఆత్మీయ బిడల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, 7 వారాలు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన కూడికలు కలిగి, ఈ చివరి కూడికలో ఈ రీతిగా మేము కూడుకుని నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన మంచి సమయము కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వెంకట తిప్పను ఈ గ్రామ ప్రజలను మీరు ఆశీర్వదించి దీవించమని మీ దాసుని ఇంకా అనేక ఆత్మలను అప్పగించి ఈ పరిచర్యను బహుగా మీరు ఆశీర్వదించి వృద్ధి పొందించమని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నిన్న దైవజనుల మహిమ కుమార్ గారు ఫోన్ చేసినప్పుడు నేను వేమవరం మీటింగ్కి వెళుతున్నాను. ఆచంట దగ్గర వేమవరం ఉంది, మాకు అక్కడ సంఘం ఉంది. ఆచంటలో ఉంది, ఆచంట వేమవరంలో ఉంది, సంఘం అక్కడ ఉంది. నిన్న మీటింగ్ ఈ టైంలో ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ అనమాట అండి. ఇంచుమించుగా ఒక 500-600 మంది ఉన్నారు. నిన్న మీటింగ్ అక్కడ ఒక అబ్బాయి బర్త్డే. ఆ మీటింగ్ వెళుతుండగా నాకు ఫోన్ చేశారు, అయ్యా తప్పనిసరిగా వస్తానని చెప్పాను. రాత్రి ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది, 10-10:30 అయింది. మళ్ళీ ఉదయకాలం మీ దగ్గర రావడానికి ప్రభు సహాయం చేశారు. ఈ మధ్య నేను 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను. ఈ 2 కళ్ళు ఇంకా నెల కూడా అవ్వలేదు, 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను. ఒక నెల రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కానీ కళ్ళు కలగజేసినాడు, కంటి నిర్మించిన వాడు కానకుండానని ఆయనే నిర్మించాడు. ఆయన కొరకు మాట్లాడుతున్నాడు. మనకు తేడా ఎందుకు వస్తుంది ఏమ్మా? నేను ఆపరేషన్ ఉదయకాలం చేయించుకుని సాయంకాలం మాట్లాడాను, ఒక 20 నిమిషాల మందులో మాట్లాడాను. ఉదయకాలం ఆపరేషన్ చేయించుకున్నాను, సాయంకాలం మాట్లాడాను. కనుక కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని వాక్యం చెబుతుంది. అందుచేత మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఏమండి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగములో దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఏమనుగ్రహించే దేవుడు ఆయన? బలాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. ఏ బలము? శారీరక బలమా? శారీరకంగా ఎలా బలం ఉండాలి? భూమి మీద మనం బ్రతకడానికి, జీవించడానికి శారీరకంగా ఎలా బలం ఉండాలి? ఆరోగ్యం లేకపోతే, బలం లేకపోతే మనం జీవించలేం కదా. శారీరకంగా బలం ఉండాలి. అయితే శారీరక బలమే కాదు, మళ్ళీ ఆత్మకు కూడా బలం అవసరం. దేవుని కొరకు బలంగా జీవించాలన్నా, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలన్నా, దేవుని మహిమ కొరకు జీవించాలన్నా, బలమైన ప్రార్థనలు సమర్పించాలన్నా ఆత్మలో మనకేముండాలి? బలం ఉండాలి. కనుక ఈ ఉపవాస కూడికల ద్వారా దేవుడు మనకేమనుగ్రహిస్తాడంటే, ఆత్మకు కావలసిన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం ఆత్మలో బలంగా ఉండగలుగుతామో సాతాను క్రియలు మనము బంధించగలుగుతాం. ఆత్మలో మనకి బలం అనేది చాలా అవసరం. కనుక దేవుడు మనకి బలాన్ని అనుగ్రహించు దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మనం యెషయా గ్రంథాన్ని గమనిస్తే మనకు తెలిసిన వచనాలు ఇవి. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ చూడండి, 40వ అధ్యాయము 28 కానీ చదువుదామా? నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అవునండి, ఇక్కడ చదవబడిన లేఖన భాగములో మనం గమనిస్తే బాలురు సొమ్మసిల్లుదురు, తర్వాత అలయుదురు.
బాలురు అలిసిపోతారు, సొమ్మసిల్లుతారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. బాలురేమో సొమ్మసిల్లిపోతారు, బాలురేమో అలిసిపోతారు, యవనస్తులేమో తప్పక తొట్టిల్లుదురు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు మనం ఎలా ఉండాలి? బాలురం కింద ఉండకూడదు, తర్వాత యవనస్తులం కింద కూడా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక జీవితంలో మనం పెద్దవారములుగా ఉండాలి. దేవుల్లో ఎదిగి మనం తొట్టిల్లని వారిగా, పడిపోయిన వారిగా, అలసిపోయిన వారిగా మనం ఉండకూడదు. అంటే దేవుల్లో మనం ఎదిగిన వారముగా ఉండి, బలాన్ని పొందుకుని ఎదిగిన వారముగా ఉండి మనం ఎలా నడవాలంటే అలసిపోకుండా నడవాలి. తర్వాత తొట్టిపాటు పడకుండా దేవుల్లో నడవాలి. అలా నడవాలంటే మనం పెద్దవారంగా ఉండాలి. పెద్దవారం కావాలంటే బలవంతులం కావాలి. బలవంతులం కావాలంటే యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేస్తారంటే నూతన బలము పొందుకుంటారు వాళ్ళు. అంచేతే ఇక్కడ మనం ఈ వాక్యంలో మనం గమనిస్తే 28వ వచనం అంటాడు, నీకు తెలియలేదా, నీవు వినలేదా, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? నిత్యుడు. ఆయనకి ఏమి లేదు, ఆయనకి చావనేది లేదు, అంతమనేది లేదు. ఆయన యుగయుగాలు 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 జీవించువాడు. ఆయనకి అంతమే లేదు, చావే లేదు. ఆయన జీవానికి అంతము కానీ, ఆయన జీవానికి అంతము కానీ, ఆదికి ప్రారంభం కానీ, జీవానికి అంతము కానీ లేని దేవుడు ఆయన. జీవితకాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేని వాడిని హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. కనుక ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యుడగు దేవుడు అని చెబుతూ ఆ తర్వాత మాట చూడండి, చక్కటి మాట, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అంటే మన దేవుడికి ఏమి లేదు, అలసట అనేది లేదు. మన దేవుడు అలసిపోడు, మన దేవుడు సొమ్మసిల్లడు. అలసట అనేది లేదు, సొమ్మసిల్లటం అనేది లేదు అని చెబుతూ ఒక మాట అన్నాడు ఆయన. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. అది ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. దేవుణ్ణి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి. మిగిలిపోతుంది. ఎంత తెలుసుకున్నాం మనం. నేను నేర్చేసుకున్నాను అంటే కుదరదు. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి. భక్త దావీదు అంటాడు, సకల సంపూర్ణతకు పరిమితి కలదు. దావీదు అన్నమాట, సకల సంపూర్ణతకు పరిమితి కలదు, కానీ నీ ధర్మోపదేశము అపరిమితము. అపరిమితం అంటే దానికి హద్దు లేదు. సకల సంపూర్ణతకు హద్దుంది, సకల సంపూర్ణతకు పరిమితి కలదు. పరిమితి ప్రతిదానికి దాన్ని సంపూర్ణం చేసిన తర్వాత పునిస్టాప్ ఉంది. సకల సంపూర్ణతకు పరిమితి కలదు, కానీ నీ ధర్మోపదేశము అపరిమితము. ఆయన ధర్మోపదేశం అపరిమితం, దానికి ఏమి లేదంటే పరిమితి లేదు. ఎంత జ్ఞానము, ఎంత నేర్చుకున్న ఇంకా నేర్చుకోవాలి. అంచేత జ్ఞానము శోధించుట చెప్పండి అసాధ్యము. అని జ్ఞానం శోధించి అసాధ్యం. మనకి అంచుదరి దొరకదు. ఏమండి, ఒకసారి ప్రపంచంలో 4 జ్ఞానులు ఉన్నారు. ఒకటి ఐన్స్టీన్, మహాజ్ఞాని. 2 అగస్టిన్, మహాజ్ఞాని. 3 సొలొమోను, జ్ఞాని. 4 దానియేలు, జ్ఞాని. మహాజ్ఞానులు వీళ్ళు, ప్రపంచ రికార్డ్ అది.
ఒకసారి అగస్టిన్ ఆయన సముద్రం వారను కూర్చుని ఇలా చూస్తుండగా ఒక చిన్న పిల్లోడు ఆ సముద్రం వారిని ఏం చేస్తున్నాడు, గొయ్యి తీసి సముద్రం నీళ్ళు ఇలా పట్టుకొచ్చి దోసెడితో పట్టుకొచ్చి ఆ గోతులు వేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ నీళ్లు పట్టుకొచ్చి ఆ గోతులు వేస్తున్నాడు, మళ్ళీ వెళుతున్నాడు, మళ్ళీ నీళ్లు పట్టుకొస్తున్నాడు, ఆ గోతులు వేస్తున్నాడు, మళ్ళీ వెళుతున్నాడు, ఆ నీళ్లు పట్టుకొస్తున్నాడు, ఆ గోతులు వేస్తున్నాడు. ఇదంతా అగస్టిన్ అనే ఆయన చూస్తున్నాడు. ఏంటి పసిపిల్లోడు చేసే పని ఏంటి? దోసుడితో నీళ్లు పట్టుకొస్తున్నాడు, ఆ చిన్న గోతులు వేస్తున్నాడు, దోసుడితో నీళ్లు పట్టుకొస్తున్నాడు, చిన్న గోతులు వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఈ కుర్రోడు అని చూసి దగ్గరికి వెళ్ళి అడిగాడు, బాబు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ కుర్రోడు చెప్పిన మాట ఏమిటంటే, ఈ నీళ్ళన్నీ పట్టుకొచ్చి, ఈ సముద్రంలో నీళ్ళన్నీ పట్టుకొచ్చి ఈ గోతులో నింపేయాలి అనుకుంటున్నాను అన్నాడు. ఒకేసారి అగస్టిన్ గారు నవ్వి, అంత పెద్ద సముద్రం, విశాలమైన సముద్రం, దాన్ని నీళ్లు పట్టుకొచ్చి ఈ గోతులు వేస్తావా, సాధ్యమేనా అసలు అది అని అనగానే ఆ చిన్న కుర్రోడు అతను ముఖం వైపు చూసి పక్క నవ్వుతూ ఆయన చెప్పిన మాట ఏంటి, అమ్మాయి కూడా అనంత జ్ఞాని అయిన దేవుని జ్ఞానాన్ని నీ చిన్న మరచెంబు లాంటి నీ బుర్రలో ఇమర్చగలవా అని చెప్పి మాయమైపోయాడు. ఆ కుర్రోడు చెప్పి మాయమైపోయాడు. దేవుడు అంత అనంత జ్ఞాని. అందుకే బైబిల్ ఏం చెప్పింది, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని బైబిల్ చెప్పింది. 2వ సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మాట చెప్తాడు, దేవుడు అనంత జ్ఞాని అని మనకు అక్కడ 2వ సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం చూడండి, ఆ మాట మనకి కనబడుతుంది కదా. 1 సమూయేలు 2వ అధ్యాయం చూడండి ఒకసారి, చక్కటి మాట చెప్తాడు అక్కడ. 1 సమూయేలు గ్రంథం 2వ వచనం కదా, 3వ వచనము, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చూసారా, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అనంత జ్ఞాని అంటే అర్థం ఏమిటి? అంతము లేని జ్ఞానము కలిగిన వాడు ఆయన. అనంత జ్ఞానియగు దేవుడు ఆయన. కనుక ఎంత తెలుసుకున్న మన జీవితాల్లో ఇంకా తెలుసుకోవాలి అని మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఏమండి, భూమి మీద ఎవరైనా నాకు అంతా తెలుసు అన్నాడంటే వాడు చాలా అజ్ఞానాన్ని మనం గుర్తించాలి. నాకు బైబిల్ అంతా తెలిసింది అన్నాడు అనుకోండి ఎవరైనా, వాడు అజ్ఞానాన్ని చెప్పాలి. ఏమండి, భూమి మీద నాకు పూర్తిగా తెలుసు అన్నవాడు ఎవరు కూడా లేడు. ఏ మానవుడు సర్వజ్ఞుడు కాడు, దేవుడు ఒక్కడే సర్వజ్ఞుడు. ఆయన మనం ఎంత నేర్చుకుని ఇంకా నేర్చుకోవాల్సి ఉంటుంది. బ్రతుకాలమంతా మనం నేర్చుకోవాలి. దైవజనులు చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి. హృదయాన్నిచ్చి చెవినిచ్చి వాక్యాన్ని మనం నేర్చుకునే వారంగా ఉండాలి. దేవుడు అనంత జ్ఞానియగు దేవుడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దైవం ఇంకొక మాట కూడా చూద్దామా. 147వ కీర్తన 147వ కీర్తన ఈ మాట చదువుతారు ఒకసారి. దైవంచి 5వ వచనము, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. సరే, ఆయన జ్ఞానమునకు మితి లేదు. జ్ఞానానికి ఏమీ లేదు, మితి లేదు. ఆయన జ్ఞానానికి మితిలేని జ్ఞానము కలిగిన వాడు. అంచేత నువ్వు వినలేదా, నీకు తెలియలేదా, భూదిగంతమును సృజించిన యెహోవా దేవుడు నిత్యుడు, ఆయన అలయుడు, ఆయన సొమ్మసిల్లడు. అది కనుక ఈ పోరాటమును చూసారా, ఈ పోరాటము ఇదిలో చూసారా, ఈ ఆధ్యాత్మిక జీవితము, ఈ విశ్వాస సంబంధ పోరాటం ఉంది చూసారా. ఈ పోరాటములో మనం నడుస్తున్నప్పుడు మనం అలసిపోకుండా ఉండాలి, బలహీనపడకుండా ఉండాలి. నేను ఆయనలో బాగా సాగాలి అంటే మనలో ఒక జిజ్ఞాస ఉండాలి. అదేంటి చెప్పనా, నేను ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలి, నేను ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలి, నేను ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలి అనుకున్నప్పుడే నువ్వు అలసిపోకుండా నడవగలుగుతావు. తెలిసింది అనుకున్నావా, సతికిల పడతావు అంతే.
సతికలు పడిపోతావంతే. నేను ఇంకా తెలుసుకోవాలి, నేను పరిపూర్ణుడిని కావాలి, నేను పరిపూర్ణతలోకి రావాలి, నాకు పరిపూర్ణమైన జ్ఞానం కావాలి అనుకున్నప్పుడే నువ్వు పరిగెట్టగలుగుతావు. అలా నువ్వు దేవుని జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నప్పుడే, ఆ ప్రత్యక్షత కొరకు నువ్వు అపేక్షిస్తున్నప్పుడే నువ్వు పరిపూర్ణుడు కాగలుగుతావు, నువ్వు పరిగెట్టగలుగుతావు. సతికలు పడవు, కూర్చోవు, దేవుని కొరకు పరుగులు పెడతావు. ఇంకా నేను నేర్చుకోవాలి అనే ఆ జిజ్ఞాసు నీళ్ళు ఎప్పుడైతే ఉందో పరిగెడతావు. అది ఆ జిజ్ఞాసు అందరికీ ఉండాలి. అంచేతనే ఈ లోకం అనేది ఒక పాఠశాల. అందుకే యేసుప్రభు ఇక్కడికి వచ్చి సిలువ యజ్ఞం ఇక్కడే అయ్యాడు. ఎందుకని? ఇక్కడ ఆయన భార్య తయారు కావాలి. ఈ భూమండలం మీదే ఆయన భార్య సిద్ధపడుతుంది. ఆదాముతో అన్నాడు కదా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అనుకున్నాడు. ఎలా చేస్తాడు? అది ఆదాముల గురించి కాదు, లోకంలో విషయం గురించి కాదు. అది దాని వెనకాల లోపల పొర ఎవరంటే తన కుమారుడైన యేసుప్రభు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. పై పొర ఏదో ఆదాము గురించి చెప్పాడు, అది పై పొరది. అసలు విషయం ఏమిటంటే తన కుమారుడైన యేసుప్రభు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయమును చేయుదును అనుకున్నాడు దేవుడు. అంచేత 6000 సంవత్సరాల నుంచి ఆయన కుమారుని భార్యని సిద్ధం చేస్తున్నాడు ఈ భూమి మీద. ఆయన భార్య సిద్ధపడటానికి ఇక్కడే జ్ఞానం ఉంది. ఈ సృష్టి అంతా ఎందుకు చేశాడంటే పెండి కుమార్తె జ్ఞానము నేర్చుకోవడానికి. అందుకని ఈ సృష్టిని అంతటిని దేవుడు చేశాడు. మీ ప్రాంతంలో మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. చేపలు ఎక్కడుంటాయి? గట్టు మీద, నీటిలోనా? చెప్పాలి. బాతులాగా రోడ్డు మీద నడుస్తాయా? కోళ్ళలాగా రోడ్డు మీద ఉంటాయా? ఎక్కడుంటాయి చేపలు? అంటే నీటిలో ఉంటేనేవి బ్రతుకుతాయి. పైకి వస్తే మనం ఎక్కడుండాలి? భూమి మీద ఉండాలి. నీటిలో మనం వెళితే మనం చచ్చిపోతాం. మనం నీటిలోకి వెళ్ళకూడదు. అర్థమైందా? మనం నీటిలోకి వెళ్ళకూడదు, మనం పైనే ఉండాలి. చేపలేమో నీటిలో ఉండాలి. ఎందుకు అలా చేశాడు దేవుడు? దాని బాడీ అమరికి ఎందుకు అలా చేశాడు దేవుడు? నీకు ఒక పాఠం నేర్పడానికి. వాక్యము లేకపోతే, వాక్యం అనే నీళ్లు లేకపోతే మనం చచ్చిపోతాం అని నీకు పాఠం నేర్పడానికి అలా చేశాడు. పాఠం నేర్పడానికి. అర్థమైందా? అందుకని నీకు చేవ మొదలుకొని సూర్యచంద్ర నక్షత్రాదుల వరకు నీకు జ్ఞానాన్ని నేర్పుతాయి. ఓ సోమరి, ఎందాక నువ్వు నిద్రించదవు. ఎక్కడికి వెళ్ళమన్నాడు మనల్ని? అది చేమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. అంటే చేమను ఎందుకు చేశాడు దేవుడు? నీకు జ్ఞానం నేర్పడానికి. ఏ జ్ఞానం? నువ్వు సోమరితనంగా ఉండకూడదు, జ్ఞానం నేర్పడానికి. సేమలు ఎలా పనిచేస్తాయి? ఎక్కడైనా కాస్త ఏదైనా ఆహారం ఉందంటే ఏం చేస్తాయి? ఒక సేమ వచ్చి క్యూగా అది తింటది, వెళ్ళి చెప్పుద్ది అంతే. మొత్తం సేమలన్నీ ఏం చేస్తాయి? మొత్తం క్యూ కట్టేస్తాయి అంతే. న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను ఏం చేస్తున్నావి? రాత్రింబగళ్ళు అన్నీ సమానంగా కష్టపడి ఆహారం ఏం చేస్తాయి? తీసుకెళ్ళి గూట్లో పెట్టేస్తాయి. ఎందుకని? ఏ కాలం కూర్చుకుంటాయి ఆహారం? ఇవి వేసవి కాలం. వచ్చే కాలం ఏంటి? వేసవికాలం దాటిన వచ్చే కాలం ఏంటి? వర్షాకాలం ఏం జరుగుద్ది? బయటికి వెళ్తే చచ్చిపోతాయి. కనుక వర్షాకాలం ఎక్కడుండి తినాలి ఆహారం? పుట్లో ఉండే, గూట్లో ఉండే తినాలి. బయటకు వస్తే చచ్చిపోతాయి. కానీ మానవుడికి ఎలా జ్ఞానం ఉందా? నేను బ్రతికుండగా ఈ కాలములోనే దేవుణ్ణి తెలుసుకోవాలి, ఈ కాలములోనే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఈ కాలం ఇది, నేను బ్రతికుండగానే సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి, ఆ సృష్టికర్త జ్ఞానాన్ని పొందుకోవాలి అన్న తెలివి మనుషుడికి ఉందా? లేదు. కానీ చేమలకు ఉంది.
అవి సమానంగా కష్టపడతాయి. ఇవాళ ఇంతమంది దైవజనుల నుండి సంఘాన్ని నడిపిస్తున్న విశ్వాసం సరిగా నడవగలుగుతున్నారా? లేదు. కానీ కేవలం న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా సమిష్టిగా సమానంగా కష్టపడతాయి. ఇవాళ సమిష్టి మనలో ఉందా? ఒకళ్ళు ఎటువంటి ఒకళ్ళు తీయడం అలా కుదురుద్దా? మరి వాటిలో ఐక్యత ఉంది. ఐక్యత మనం నేర్చుకోవాలి. వాటిలో సమానంగా కష్టపడే మనసు ఉంది. ఆ మనసు మనం నేర్చుకోవాలి. వాటిలో సోమరితనం లేదు. మనకు సోమరితనం ఉండకూడదు. అలసట లేకుండా కష్టపడతాయి. మనం కష్టపడాలి. ఎన్నో పాఠాలు ఒక చిన్న సేమ ద్వారా ఎన్నో పాఠాలు నేర్పుతున్నాడు ఆయన. ఈ లోకంలో సృష్టి అంతా నీకు పాఠం నేర్పడానికే, తన భార్యను సిద్ధం చేయడానికే. అమ్మా వినాలి, నేను ఒక పరమ సత్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీని అంతా ప్రకృతి వేదం అంటారు. దీన్ని కునుపాట్లు పడకండి. వాక్యం చెప్తున్నప్పుడు కునుపాట్లు వస్తాయి. వాక్యం మానేసి మీ కర్రలు చెప్తే కునుపాట్లు రా. ఇది వాస్తవం, నా ఎక్స్పీరియన్స్ ఇది. ఎంతోమందికి వాక్యం చెప్తాం కదా, ఎక్స్పీరియన్స్ ఇది. వాక్యం చెప్పేటప్పుడు అరవక్కర్లా, గంతులేయక్కర్లా, సబ్జెక్టు ఉన్నదన్నట్టు ప్రజెంట్ చేస్తే చాలు. నీట్గా హృదయానికి వెళ్ళి హత్తుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అర్థమయ్యేలాగా విడమర్చి క్లియర్గా చెప్పగలిగితే అంశం వాళ్ళ హృదయాల్లోకి నేరుగా చేరుకుంటుంది. ఏమండి? కనుక మనం గమనిస్తే, ఆ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఇలాగున ఎన్నో విషయాలు మనకు నేర్పుతున్నాడు. ఇప్పుడు మనం రోజు అన్నం తింటున్నాం కదా, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయం. ఎందుకు తింటున్నాం చెప్పండి? ఎందుకు తింటున్నాం? బ్రతకడానికి. అంటే బ్రతకాలంటే ఏం తినాలి? అన్నం తినాలి. మరి అన్నం రావాలంటే పంటలు పండాలంటే కాలాలు రావాలి. ఏ కాలాలు? 3 కాలాలు, వర్షాకాలం, వేసవికాలం. కాలాలు ఒకటి వస్తే సరిపోతుందా? ఋతువులు రావాలి. ఋతువులెన్ని? 6 ఋతువులు. మరి అన్నీ రావాలంటే ఏం జరగాలి? మొత్తం సిస్టమ్ అంతా తిరగాలి. ప్రకృతి చక్రం అంతా తిరగాలి. ప్రకృతి చక్రం తిరిగితేనేమో కాలాలు వస్తాయి, కాలాలు వస్తేనేమో ఋతువులు వస్తాయి, ఋతువులు వస్తేనేమో ఆహారం వస్తుంది. చెప్పాడు కదా. అపోస్తల కార్యాలు 14:17 చదవండి ఒకసారి. అపోస్తల కార్యాలు 14:17 తొందరగా. 14:17. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. చాలు మేలు చేస్తున్నాడు. మానవాళ్ళందరికీ మేలు చేస్తున్నాడు. అంటే ఏమి రప్పిస్తున్నాడు? ఋతువులు రావాలంటే ముందు కాలాలు రావాలి. కాలాలు రావాలంటే ప్రకృతి చక్రం తిరగాలి. ప్రకృతి చక్రం తిరిగితేనేమో కాలాలు వస్తాయి, కాలాలు వస్తేనేమో ఋతువులు వస్తాయి, ఋతువులు వస్తేనేమో పంటలు వస్తాయి, పంటలు వస్తే ఆహారం వస్తుంది, ఆహారం తిని బ్రతుకుతాం. ఈ సిస్టమ్ అంతా ఎందుకు ఇచ్చాడు అంటే నీలో ఉన్న ఆత్మకి ఒక నిజమైన ఆహారం ఉంది, ఈ ఆహారం తింటేనే నీ ఆత్మ బ్రతుకుద్ది అని చెప్పడానికి ఈ సిస్టమ్ అంతా అవసరమైంది. ఇదంతా అవసరమైంది. అంతేకాదు, ఆహారం తింటే జీర్ణించుకునే శక్తి నీ బాడీకి ఇవ్వాలి. మళ్ళీ దానికి లివర్ అని, కిడ్నీలని, లివరు, కిడ్నీలు, ఆ తర్వాత రకరకాల అవయవాలు లోపల ఇచ్చాడు. ఇదంతా ఎవరి జ్ఞానం? అది ఎందుకు ఇచ్చాడు జ్ఞానం అంతా అంటే దేవుని భార్యను సిద్ధం చేయడానికి. ఇదంతా దేవుడు అందుకే సృష్టిని చేశాడు. అందుకే
ఇక్కడే భార్య సిద్ధం అవ్వాలి. ఎక్కడ? ఈ భూమి మీదే సిద్ధం కావాలి, ఈ భూమండలం మీదే సిద్ధం కావాలి. అందుకే భార్య ఇక్కడ సిద్ధం అవుతుంది. మానవ జాతిలో నుంచి ఆయనకి తగిన వధువు రెడీ అవుతుంది. అంటే భక్త సమాజం రెడీ అవుతుంది. యేసునాథునికి తగిన భక్త సమాజము ఈ భూమండలం మీదే రెడీ అవుతుంది. అందుకని దేవుడు తన భార్యని సిద్ధం చేసుకుంటున్నాడు. అంచేత ఆయన జ్ఞానాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన జ్ఞానాన్ని మనం ఆలోచించినప్పుడు మనకేమి రాదు? అలసట రాదు, మనకేమి రాదు? తొట్టుపాటు రాదు, మనకేమి రాదు? సొమ్మసిల్లిపోవటము రాదు. దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. దేవుని జ్ఞానం మనకేమి లేదు, మితి లేదు. ఇంకా మనం ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటూనే ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్పింది 104వ కీర్తన భక్త దావీదు ఆత్మపూర్ణుడై ఈ మాట చెప్పాడు. దయవుంచి చూడండి, 104:24. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. సరే, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. భూమి మీద ఆయన కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయో. యెహోవా నీ కార్యములు, దావీదు అంటాడు భక్తపూర్ణుడై, ఆత్మపూర్ణుడై, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. తర్వాత మాట, జ్ఞానము చేత, అదిగో వాటన్నిటిని నువ్వు నిర్మించితివి. దేని చేత నిర్మించాడు? జ్ఞానము చేత. అట్లా ఇందులో ఏముంది? ఈ వస్తువులు అన్నిటిలో ఏముంది? జ్ఞానము చేత వీటన్నిటి నువ్వు నిర్మించితివి. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. నీవు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇవన్నీ ఎలా చేశాడు దేవుడు? చెప్పాలి అమ్మ, అందరూ మాట్లాడండి. ఎలా చేశాడు? జ్ఞానముతో. అంటే ప్రతి దానిలో ఎవరి జ్ఞానం ఉంది? దేవుని జ్ఞానం ఉంది. ప్రతి దానిలో దేవుని జ్ఞానం ఉంది. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఎలా కలుగజేశాడంటే వీటిని జ్ఞానముతో కలుగజేశాడు. అందుకని యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి కదా. ఎన్ని రకాల చేపలు కదా. శీలావతుంది, పుణ్యావతుందా ఉందా? పోదా కావండి. మొన్న ఏ పట్టుకొచ్చారు మాకు? ఏం చేపలు అవి? చక్కటి చేపలు పట్టుకొస్తారు, అయ్యగారు తింటారని. మేము విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం. మాకు ఇది తినటం తెలియదు. మాకు ఫస్ట్ నుంచి చేపలు తెలియవు, మాంసం తెలియదు. అసలు మా అమ్మగారికి ఇప్పటికీ కోడిగుడ్డు అంటే ఏంటో తెలియదు. ఇప్పటికి తెలియదు మా అమ్మగారికి. కోడిగుడ్డు అంటే ఏంటో తెలియదు మా అమ్మగారికి. మేము కూడా చాలా వయసు వచ్చేంతవరకు తినలా. మేము ఈ సేవకు వచ్చిన తర్వాత అలవాటైంది మాకు. మొదట్లో కోడిగుడ్డు తింటేనే పిలపరం వచ్చేసింది. తర్వాత అలవాటైంది. ఈ సేవకు వచ్చిన తర్వాత అలవాటైంది. ఇప్పుడు మీకంటే బాగా తింటాను ఇది. అలాగే నీకు తినగాని కష్టమే. ఏమండి, దేవుడు ఎన్ని రకాల చేపలను చేసాడండి, ఎన్ని రకాల టేస్ట్ అండి. అదా బొచ్చుదొక టేస్టు, తర్వాత ఇంకే చేపలు చాలా పేర్లు ఉన్నాయి కదా, ఒక్కో దాన్ని ఒక్కో టేస్ట్. కానీ అన్ని చేపలే, ఎన్ని రకాల టేస్ట్లు. మీరు మామిడి పళ్ళు తీసుకోండి, బంగినపల్లిదో టేస్టు, తర్వాత చెరుకు రసాలతో టేస్టు. ఇవన్నీ ఎలా చేశాడు అసలు దేవుడు? తన జ్ఞానముతో. అసలు మామిడి కాండం ఏమిటి, ఆకేంటి, దాని పూత ఏమిటి, దాని ఆకు ఏమిటి, ఇదంతా ఇలా చెయ్యాలి అనుకోవడానికి డిజైన్ చేయటం. ఎంత జ్ఞాని దేవుడు అసలు. ఇలాగ మొత్తం భూమి మీద ఇవన్నీ దేవుడు కలగజేశాడు. ఇవన్నీ ఎందుకు కలగజేశాడు? నేను ఒక మాట చెప్తాను. మీరు యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారి అన్నాడు. కొలస్సీ 2:6లో యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా.
యేసుక్రీస్తుని అంగీకరించాం, బాగానే ఉంది. తర్వాత ఎలాగైతే అంగీకరించామో అలాగూ వేరు పారాలన్నాడు, లోతుల్లోకి వెళ్ళిపోవాలన్నాడు. వేరు పారాలంటే నీకు ఎలా అర్థం అవుద్ది? ఓ చెట్టు ఉండాలి, దాన్ని వేరు పారాలి కదా, అది నీ కళ్ళ ముందు కనపడాలి కదా, అది నీ కళ్ళ ముందు కనపడాలి కదా. అప్పుడు లోతుగా వేరు పారితే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ చెట్టు పడిపోద్దు. ఎన్ని తుఫాన్లు రానివ్వండి, ఎన్ని గాలివాలు రానివ్వండి, ఆ చెట్టు పడదు. ఆ పాఠం నీకు నేర్పడానికి ఈ చెట్లన్నీ చేశాడు. ఎన్ని రకాల చెట్లు! ఇదంతా ఎవరి జ్ఞానం? అది. నీకు అందమైన జిట్టు రావడానికి ఏమి నూనె కావాలి? ఏ నూనె కావాలి? కొబ్బరి నూనె కావాలి. కొబ్బరి చెట్లను చేశాడు. ఇదంతా ఎవరి జ్ఞానం? అది. ఆ తైలం ద్వారా నీకేమి నేర్పుతాడు? తైలం ఉంటేనే దీపం వెలుగుద్ది, తైలం లేకపోతే నరుని ఆత్మ. అది. దీపం వెలగాలంటే తైలం అవసరం. ఇదంతా దేవుని అనంత జ్ఞానముతో సృష్టిని చేశాడు. అంచేత యెహోవా నీవు కలుగజేసిన వాటితో భూమి నిండిగా, నేను పెద్ద ఏమీ లోతుగా చెప్పట్లేదు, మీకు తేలిగ్గా వ్యవహారిక భాషలో చెప్తున్నాను ఈ విషయాలు. మీరు ప్రాక్టికల్గా అనుభవించే వాటిని తీసుకుని వాక్యం బోధిస్తున్నాను మీకు. తేలిగ్గా అర్థమవుద్ది. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది, చూసారా అని. వాటన్నిటిని నువ్వు జ్ఞానముతో నీవు వాటిని నిర్మించితివి అన్నాడు. అన్నిటిని జ్ఞానముతో దేవుడు నిర్మించాడు. అందుకని వీటన్నిటిని దేవుడు ఏం చేయమన్నాడంటే మనల్ని ఆలోచించమన్నాడు. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము దయవుంచి 20 వచనం చదువుతారా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన అదిగా తేటబడుతుంది. ఏం తేటబడుతుంది అంటే ఆయన యొక్క దేవత్వము, ఆయన యొక్క నిత్యశక్తి ఎక్కడ తేటపడుతుందంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన మనకి దేవుడు ఎవరో అర్థమవుతుంది అన్నాడు. ఇట్లా ఏం చేయాలి మనం ఆలోచించాలి. ఇవాళ మనిషికి ఆలోచించడానికి ఎక్కడ టైం ఉంది? తెల్లారైతే పని, పరుగు కదా. దేవుడి గురించి ఆలోచించే సమయం ఉంది ఇవాళ మనిషికి? లేదు. తెల్లారైతే పరుగు. ఏమండి? కానీ ఏం చేయమన్నాడు దేవుడు? ఆలోచించమని. జగదుత్పత్తి మొదలు సృష్టించబడిన వస్తువులన్నింటినీ మీరు ఆలోచన చేస్తే దేవుని యొక్క నిత్యశక్తి అర్థమవుతుంది అన్నాడు, దైవత్వం ఏంటో అర్థమవుతుంది అన్నాడు, దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుంది అన్నాడు. అవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట అండి. ఆ వస్తువులను మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఆలోచన చేస్తేనే దేవుని జ్ఞానం ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని బలం మనకు వస్తుంది, దేవుని శక్తి మనకు వస్తుంది, దేవుని కొరకు బలంగా జీవించగలుగుతాం. ఎక్కడ అలసట అనేది రాదు. ఏమండి? అలసిపోవడం అనేది జరగదు, తొట్టుపాటు అనేది రాదు. దేవుని కొరకు నమ్మకంగా చివరి వరకు, కడ వరకు నమ్మకంగా మనం జీవించగలుగుతాం. అంచేత దేవుడు తన జ్ఞానం మనకి ఇవ్వబోతున్నాడు. కానీ నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను, స్పష్టంగా మీరు గమనించాలి. దయవించండి. ఆదికాండం మొదటి అధ్యాయం గురించి వచ్చేయండి సార్, తొందరగా వచ్చేయండి. ఆదికాండము మొదటి అధ్యాయము. ఆ జ్ఞానం నీకు దేవుడు ఎలా ఇస్తున్నాడు ఒకసారి చూద్దాం. దయవించి చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చెప్పండి, ఆదియందు ఏం చేశాడు దేవుడు? ఎలా సృజించాడు? రెండవ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను.
చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండిన దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు. ఇప్పుడు ఎలా చేశాడు భూమిని? ఎలా చేశాడు? నిరాకారముగాను, అంతే కదా. ఆ భూమిని ఎలా చేశాడు ఆయన? నిరాకారముగాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఎలా సృజించిన వాటిని? నిరాకారముగాను శూన్యముగాను సృజించెను. అవునా? అలాగే చేశాడా? కాదు. అది కాదు. ఏమండి, దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించాడు. ఎలా సృజించాడు అంటే నేను వాక్యం చెబుతుంది. ఎలా సృజించాడంటే యెషయా గ్రంథం 45:18. యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు దేవుడైన యెహోవాయే దేవుడు. మంచిది. ఆయన భూమిని కలుగు చేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. చెప్పాలి. ఇప్పుడు భూమిని ఎలా చేశాడు ఆయన? నివాస స్థలమగునట్లుగా చేశాడు. అది నిరాకారంగా చేయలేదు, శూన్యంగా చేయలేదు. ఎలా చేశాడు? నివాసయోగ్యంగా చేశాడు. అది బాగా వినాలి. బైబిల్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మొదటి వచనం చదివి రెండో వచనం చదివేసి భూమి నిరాకారంగా శూన్యంగా ఉందా అనకూడదు. అలాగనకూడదు. దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించెను. వాటిని ఎలా సృజించనంటే నివాస యోగ్యముగా సృజించెను. మరైతే మీరు గమనించాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మరి ఎన్ని కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉందో మనకు తెలీదు. మరి భూమికి ఆ స్థితి ఎందుకు వచ్చింది? భూమి ఏమైపోయింది ఇప్పుడు? మీకు అర్థమవుతున్నాయి? మాట అర్థమవుతున్నాయా? ఎలా చేశాడు భూమి చెప్పండి ఒకసారి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఎలా సృజించాను? నివాస యోగ్యముగా సృజించాను. మరి నివాస యోగ్యంగా సృజిస్తే నిరాకారముగా శూన్యంగా ఎందుకు మారిపోయింది భూమి? ఏం జరిగింది మరి? అలా ఎందుకు మారిపోయింది? ఏమండి, నిరాకారముగా శూన్యముగా మారిపోయింది. బాగా గమనించాలి. ఇప్పుడు దీన్ని నేను ఆధ్యాత్మికంగా చెబుతాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రసంగి 7:29లో మీరు చూడండి. నేను ఆధ్యాత్మికంగా చెబుతాను. ఇప్పుడు చూడండి, ప్రసంగి 7:29. నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఇప్పుడు నాయన చూడండి, మానవులు ఎలా చేశాడు? మొట్టమొదటి దేవుడు యథార్థవంతులుగా. అసలు మానవ దేహం ఎందుకు చేశాడు దేవుడు? దేవునికి ఆలయముగా ఉండటానికి, అంటే దేవుడు నివసించడానికి. ఎక్కడ? హృదయంలో. మానవుని ఎందుకు చేసుకున్నాడు దేవుడు? మీ దేహము దేవుని ఆలయం. దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి దేవుని పరిశుద్ధాత్మ ఆలయం అని మీరు ఎరుగరా అన్నాడు. అసలు మానవుని చేసుకున్నది ఎందుకు? దేవుడు నివసించడానికి. బాగా వినాలి. చెప్పండి అమ్మ, ఎందుకు చేసుకున్నాడు దేహాన్ని? దేవుడు నివసించడానికి. దేవుడు మన హృదయంలో నివసించి మనతో సహవాసం చేయడానికి మానవుని సృజించుకున్నాడు. దేహం ఎందుకు ఇచ్చాడంటే ఆలయముగా ఉండడానికి ఇచ్చాడు. మానవుని చేసుకున్న పర్పస్సే అది. మానవుడు దేవునికి ఆలయముగా ఉండాలని, దేవుని ఆత్మ మనలో నివసించాలని, మనం ఆలయముగా ఉండాలని, దేవుడు మనతో సహవాసం చేయాలని దేవుడు మనం చేసుకున్నాడు. కనుక హృదయంలో ఎవరు నివసిస్తారు? దేవుడు.
ఇప్పుడు మీరు గమనించాలి, ఇదేమో నేల, ఇది కూడా ఏంటి? 4 రకాల నేలలు చెప్పాడు యేసు ప్రభు. 4 రకాల నేలలు చెప్పాడా లేదా? ఒకటి ఏ నేల? దారి పక్కన పడినవాడు అన్నాడు. ఇంకొకటి ఎక్కువ మొన్న లేని నేల అన్నాడు. ఇంకొకటి ముళ్ళ తుప్పల నేల అన్నాడు. ఇంకొకటి యోగ్యమైన మంచి నేల అన్నాడు. అంటే భూమి దేంతో పోల్చాడు? నేలతో పోల్చాడు. హృదయాన్ని నేలతో పోల్చాడా లేదా? అంటే ఎన్ని రకాల నేలలు ఉన్నాయి ఇప్పుడు? ఇదొక నేల, అదొక నేల. అది భౌతిక సంబంధమైన నేల, ఇది ఆధ్యాత్మిక సంబంధమైన నేల. అవునా? నా మాటలు అర్థమవుతున్నాయి ఇప్పుడు మీకు? ఇప్పుడు నేల ఎలా మారిపోయింది? భూమి ఎలా మారిపోయింది? నిరాకారముగా, శూన్యముగా. మొదట ఎలా చేశాడు? నివాస యోగ్యముగా. నరుని నివాసయోగ్యంగా భూమిని చేశాడు, లేక నివాసయోగ్యంగా భూమిని చేశాడు. 2, హృదయాన్ని దేవుడికి నివాసయోగ్యంగా చేసుకున్నాడు. అవునా? అందుకే బైబిల్ చెప్తుంది, 2 కొరింథీ 5:17 అంటాడు, ఎవడైనాను క్రీస్తునందున వాడు నూతన సృష్టి. ఏ సృష్టి? ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే దేంతో పోలుస్తున్నాడు? సృష్టితో పోలుస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నూతన సృష్టిగా ఎలా మారతాడో ఆదికాండం 1వ అధ్యాయములో సృష్టిని నూతనంగా చేసే విధానాన్ని దాంతో పోల్చి చెప్పాడు. అంటే ఒక హృదయాన్ని నూతనంగా ఎలా మారుస్తాడో, అలాగ భూమిని ఎలా నూతనంగా మారుస్తాడో చక్కగా దేవుడు 2 కంపారిటివ్ చేసి చెప్పాడు. అది అద్భుతంగా చెప్పాడు. మొట్టమొదట భూమి నివాసయోగ్యంగా ఉంది, అలాగే మానవ హృదయం కూడా ఎలా ఉంది? యథార్థవంతులుగా చేశాడు, నివాసయోగ్యంగా ఉంది. 2, భూమి ఎలా మారిపోయింది? నిరాకారముగా, శూన్యముగా మారిపోయింది. మానవ హృదయం కూడా ఎలా మారిపోయింది? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, టగడగా చూసిన కొంచెం స్పీడ్గా ఎదరికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. చూసారా? చాలు. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. అంటే హృదయం దేంతో నింపబడింది? చీకటితో. ఎవరి చేతిలోకి వెళ్ళినప్పుడు? అపవాది చేతిలోకి వెళ్ళినప్పుడు. ఆదాము అవ్వలు ఎవరి మాట విన్నారు? అపవాది మాట విన్నారు. అపవాది మాట వినగానే వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి? చీకటిలోకి వెళ్ళిపోయినాయి, పాపులు అయిపోయారు. వారి హృదయము అంధకారమయమాయను. అది మనుషులు చీకటి సంబంధులు అయిపోయారు. హృదయం పాడైపోయింది. హృదయం అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. హృదయం నిరాకారంగా మారిపోయింది, శూన్యముగా మారిపోయింది. హృదయం అంతా చీకటితో నింపబడిపోయింది. నా ఇంక చూడండి ఒకసారి. చీకటి వెలుగు అంటాడు కదా. యేసుప్రభు లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగంటే అర్థం ఏంటి? వెలుగంటే అర్థం ఏంటి? నాకు చెప్పండి. వెలుగంటే అర్థం ఏంటి అసలు? అది మీకు అర్థం కావాలి ఈ మాటలో. వెలుగంటే చెప్తాను. ఇది రాత్రిపూట లైట్లన్నీ తీసాం. ఇప్పుడు మీ బైబిల్ చదవగలరా? కళ్ళు ఉన్నాయా లేదా? ఉన్నాయి. బైబిల్ చదవగలరా? ఎందుకు చదవలేకపోతున్నారు బైబిల్? అది చీకటి కారణంగా. లైట్లు వేసాం, వెలుగు వచ్చింది తర్వాత ఏం చదివారు మీరు? అది అంటే ఇప్పుడు వెలుగులో మీకు సంగతి అర్థమవుతుంది. ఒక పుస్తకం చదవగలుగుతారు, ఏ వస్తువు ఎక్కడుందో కనబడుతుంది, దారి కనబడుతుంది, అన్నీ కనబడతాయి. ప్రతి ఏ వస్తువు ఎక్కడుందో కనబడుతుంది. దేంట్లో? వెలుగులో మీరు సంగతిని గ్రహించగలుగుతున్నారు కనుక వెలుగు ఈజ్ ఈక్వల్ జ్ఞానము. అది వెలుగు ఈజ్ ఈక్వల్ జ్ఞానము. అది చీకటిలో ఏ సంగతి గ్రహించలేరు కనుక చీకటి ఈజ్ ఈక్వల్ అజ్ఞానము. అది వెలుగు ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము. నేను లోకానికి వెలుగై ఉన్నానంటే అర్థం ఏంటి?
నేను మనుషుల హృదయాన్ని వెలిగించి దేవుడెవరో తెలియచేస్తాను, నేను దేవుని జ్ఞానమై ఉన్నాను అని చెప్తున్నాడు ప్రభు. అది అర్థమైందా? అంచేత వారి హృదయము అంధకారమయమాయను, అంటే మనుషులు చీకట్లోకి వెళ్ళిపోయారు. ఎవరి మాట విని? సైతాని యొక్క మాట విని మనుషులు చీకట్లోకి వెళ్ళిపోయారు. హృదయం ఎలా మారిపోయిందంటే చీకటి హృదయంగా మారిపోయింది. ఎప్పుడైతే సైతాను పరలోకించి భూమి మీద పడగొట్టారో, ఈ భూమిని ఎప్పుడైతే వాడు తాకాడో ఈ భూమి నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది. నా మాటలు మీకు అర్థం కావాలి. అప్పుడు నిరాకారంగా శూన్యంగా మారిపోయిన భూమిని అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఓహో, మానవులను నూతన సృష్టిగా చేయడానికి ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాను అని భూమిని మార్చడం మొదలుపెట్టాడు. భూమిని ఏం చేశాడు? మార్చటం. ఈ క్రియ అంతా నేను ఉపయోగించుకుంటాను. ఎలా ఉపయోగించుకుంటానంటే మనిషిని రక్షణ కార్యంలో ఉపయోగించుకుంటాను అని ఉపయోగించుకున్నాడు. అది అర్థమైందా? ఇప్పుడు భూమి ఎలా మారింది? నిరాకారంగా శూన్యంగా మారింది. హృదయం ఎలా మారింది? నిరాకారంగా శూన్యంగా మారింది. ఇప్పుడు భూమికి ఏం కలిగించాలి? వెలుగు కలిగించాలి. అది ఇక్కడ మొదటి అధ్యాయం అదే. ఇప్పుడు చదవండి, వచనం చదవండి. 3వ వచనము 1:3. అది ఇక్కడ 1:3. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. అది చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలకగా ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఏది? ఈ భూమికి ఏం కలిగింది? వెలుగు. చీకటి భూమికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. అలాగే నీ హృదయానికి ఏం కలిగిందంటే వెలుగు కలిగింది. ఎవరి ద్వారా అంటే, నువ్వు ఎప్పుడైతే దైవజనులు వచ్చి నీకు వాక్యం చెప్పారో, ఈ వాక్యం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో నీకేం కలిగింది? వెలుగు కలిగింది. మారు మనస్సు కలిగింది నీకు. దేవుడు ఎవరో అర్థమయ్యింది. అంతవరకు జీవం లేని వాటిని ఆరాధిస్తూ, విగ్రహాలను ఆరాధిస్తూ, అది దేవుడు అనుకుని ఇది దేవుడు అనుకుని జీవిస్తున్న మన బ్రతుకుల్లో ఎప్పుడైతే ఈ వెలుగు వచ్చిందో హృదయం వెలిగించబడి ఏం కలిగింది? వెలుగు కలిగింది. అంతరంగంలోకి వెలుగు వచ్చింది. ఇప్పుడు వెలుగు వచ్చిన తర్వాత మీరు చూడండి, ఆ తర్వాత మనం చదవండి. వెలుగు మంచిదనేది దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అది అస్తమైన ఉదయమును కలిగి ఒక దినము ఆయను. అదే రీతిగా ఎప్పుడైతే నీకు వాక్యం వినబడిందో, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విని నువ్వు మనసు మార్చుకుని మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో అది నీ జీవితంలో మొదటి రోజు. నేడే రక్షణ దినము. నీ జీవితంలో మొదటి రోజు అది. ఎప్పుడైతే ఇక్కడ వెలుగు కలిగిందో అది మంచిదని దేవుడు చూసును. చీకటిని వెలుగుని వేరుపరచగా ఒక దినమాయను. అది మొదటి దినం. అది నీ జీవితంలో రక్షణ దినం. అది మీకు అర్థమవుతున్నాయి? మాట అర్థమవుతున్నాయా? నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్నాడు. ఇవేనాడైతే రక్షణ పొందావో అది నీ జీవితంలో రక్షణ దినము అన్న వాస్తవాన్ని నువ్వు స్పష్టంగా ఎరగాలి. దయవుంచి మీరు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దయవుంచి 6వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? 6:2. అనుకూల సమయముందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినముందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. అదే నీ జీవితంలో మొదటి రోజు. ఏనాడైతే నువ్వు రక్షణ పొందావో, ఏనాడైతే యేసు ప్రభువును అంగీకరించావో, ఏనాడైతే నీ హృదయానికి వెలుగు వచ్చిందో అదే నీ జీవితంలో రక్షణ దినము. భక్త దావీదు ఏమన్నాడు? 119:130 ఏమన్నాడు? నీ మాటలు వెల్లడియగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును.
ఎప్పుడైతే దేవుని మాటలు వెల్లడైనయో, తన సేవకుల ద్వారా ఎప్పుడైతే నీకు మాటలు వినిపించాడో, అంతవరకు చీకట్లో ఉన్న బ్రతుకులు ఏమైనాయంటే వెలుగులోకి వచ్చినాయి. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో అదే నీ జీవితంలో మొదటి రోజు. బైబిల్ ఏం చెప్పింది? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమ తన వెలుగుల్లోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయనితో రాజులైన యాజక సమూహమున అని చెప్పాడు. నువ్వు వెలుగులోకి వచ్చావు, అదే నీ జీవితంలో మొదటి దినము. ఇది గుర్తించాలి. ఏ దినమది? మొదటి దినము. ఏ దినమది? రక్షణ దినము. అది మొదటి రోజు నీ జీవితంలో. అక్కడి నుంచి కౌంట్ ప్రారంభం అవుతుంది. అది నీ జీవితంలో మొదటి దినము. అలాగే ఎప్పుడైతే లోకానికి వెలుగు కలగజేశాడో అది మొదటి దినము. ఓకేనా? అది మొదటి రోజు. ఇప్పుడు ఇక్కడ ఆదికాండం మొదటి అధ్యాయంలోకి వస్తే మీరు రండి. ఆదికాండం మొదటి అధ్యాయంలోకి వస్తే మీరు దయవుంచి చూడండి. మొదటి అధ్యాయము 6వ వచనము. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమైన ఉదయమును కలుగగా 2వ దినమాయెను. ఇప్పుడు నాకు చూడండి, ఇవన్నీ వివరించడానికి టైం సరిపోదు, కానీ నేను వీలైతే ఇక్కడ ఆగుతాను. నాకు టైం అవుతుందేమో కదా, పర్లేదంటారా? ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాలి. 2వ రోజు సృష్టి ఏంటి? ఆకాశ విశాలము చేసి విశాలము మీది జలాలు, విశాలము క్రింద జలాలు. మయంగా ఏం ఏర్పడింది? ఖాళీ. ఆ ఖాళీకి ఏం పేరు పెట్టాడు దేవుడు? ఆకాశం అని పేరు పెట్టాడు. ఆకాశము మీది జలాలు ఉన్నాయి, ఆకాశము క్రింద జలాలు ఉన్నాయి. అంటున్నారా? ఈ సిస్టర్ గారు లేపండి. అమ్మా, కులిపాటు పడక తల్లి. దేవుడు మాటలు వినండి, దేవుడు మాటలు వినండి కొంచెం. ఇంకా నా టాపిక్ అర్థమైందా మీకు? ఏంటి టాపిక్? ఎక్కడ స్టార్ట్ అయ్యాను అసలు? ఎక్కడ స్టార్ట్ అయిన టాపిక్? ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు? దేవుని బలము. దేవుని బలం ఎలా వస్తుంది? యెహోవా నిత్యుడగు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు ఆయన అలయుడు సొమ్మశలుడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. అర్థమైందా? ఆ జ్ఞానం కొరకు ఎదురు చూసేవారు ఏం పొందరు? అలసిపోరు, అలయరు, సమస్యలు తొట్టిపాటు పడరు. ఆ జ్ఞానం మీకు నేను నేర్పుతున్నాను. ఆ జ్ఞానమే మన బలం. అది మీకు నేర్పేది. ఆ జ్ఞానం మనకు అవసరం. అర్థమవుతుందా? కనుక ఆ జ్ఞానం మనకి ఎలా దొరుకుద్దని చెప్పుకున్నాం. ఆ జ్ఞానం ఎలా దొరుకుద్ది? భూమి మీద కలుగు చేసిన వాడు ఎలా చేశాడు? ఆయన జ్ఞానముతో చేశాడు. వీటిని పరిశీలించినప్పుడు ఏం కలుగుద్ది? మనకి జ్ఞానము కలుగుద్ది. నువ్వు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉందని చెప్పాడు. అది అవన్నీ జ్ఞానంతో నువ్వు సృజించావని చెప్పాడు. ఆ వాటిని ఆలోచించినప్పుడు, మనం పరిశీలించినప్పుడు రక్షణ జ్ఞానములో నువ్వు ఎదుగుతావు. అది రక్షణ జ్ఞానములో ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంచేత నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మీది జలాలు, 2 క్రింద జలాలు. ఓకేనా? ఇప్పుడు ఇంకో మాట చెప్పాను. జలములు అంటే అర్థం ఏంటి? అది జలములంటే చెప్పాలి. అది నేను అడగాల ఆ ప్రశ్న మిమ్మల్ని. అది ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియదు. అది జలములు అనగా బైబిల్ చెప్పింది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనము. ప్రకటన 17:15. మరి అతడు నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట అదిగో నీవు చూచిన జలములు లేక నీళ్లు. చూసారు? నువ్వు చూసిన జలములు లేక నీళ్లు అనుకున్నావు. అక్కడ నువ్వు చూసిన జలములు లేక నీళ్లు ప్రజలను
జన సమూహములను, జనములను, ఆయా భాషల మాట్లాడు వారిని సూచించును. అది ఇప్పుడు చెప్పండి, జనములంటే ఏంటి? మనుష్యులు అని అర్థం. అది జలములు అనగా మనుష్యులు అని అర్థం. అది ఓకేనా? ఇప్పుడు మీది జలాలు అనగా అర్థం ఏంటో చెప్పనా? రక్షణ పొందినవారు. ఏం పొందినవారు? మీరు ఏ జలాలు ఇప్పుడు చెప్పాలి? మీది జలాలు. అది మనం ఏ సంబంధులమి? పరలోక సంబంధులమి. మన పేర్లు ఎక్కడున్నాయి? అది ఏ సంబంధులు? మనం పరలోక సంబంధులు. మన పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. రక్షణ పొందిన ప్రజలం. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టిన ఎక్కడ ఉంటాం? మనం దేవుని రాజ్యంలో ఉంటాం. కనుక విశాలానికి మీది జలాలు అనగా అర్థం ఏమిటంటే రక్షణ పొందినవారు. అది అర్థమైందా? ఇప్పుడు విశాలము క్రింది జలాలు అనగా అర్థమైందా? ఈ క్రింద జలాలన్నీ ఏం చేస్తాడంటే దేవుడు ఒక చోట ఏర్పడుగాక అన్నాడు. ఒక గోతులో గెలిపోయిన తర్వాత వాడికి ఏం పేరు పెట్టాడంటే సముద్రములు అని పేర్లు పెట్టాడు. ఇవన్నీ సముద్ర జలాలని పేరు పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు సముద్ర జలాలకు అర్థం ఏమిటంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20-21 వచనాలు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 57వ అధ్యాయము 20-21 వచనాలు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలాలు ఏం చేస్తాయండి? బురదను మైలను పైకి వేస్తాయి. ఏ జలాలు? భీమవరం మురుక్కాల మురికంతా ఎక్కడికి వస్తుంది చెప్పండమ్మా? భీమవరం టౌన్ మురికంతా, ఇంకా కాలం ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? ఆ మురికంతా ఎక్కడికి వస్తుంది? సముద్రంలోకి వస్తాయి. ప్రపంచంలో ఇలాంటి మురికాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉంటాయి. ఈ మురికాలు లేకపోతే భీమవరపట్నం ఆగుద్దా? ఎంత కంపు వస్తుంది అసలు? అవునా కదా? ప్రపంచం అంతా శుభ్రంగా ఉండాలంటే ఎన్నో మురికాలువలు. ఆ మురికాల నుంచి ఎక్కడికి వస్తుంది? సముద్రంలో పడుతున్నాయి. అంటే సముద్ర జలాలు బురదను మైలను పైకి వేయును. ఆ చెడుగంతా పైకి వేస్తుంది. అందుకే భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. సముద్ర జలాలు బురదను మైలు ఎలా పైకి వేస్తాయో భక్తిహీన హృదయంలోంచి బయటకు వచ్చేవేంటి? చెడ్డవి. ఏంటా చెడ్డవి? చెప్పాడు కదా యేసు ప్రభు, హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారం, ఈ చెడ్డవన్నీ బయటకు వచ్చి మనుషులను అపవిత్రులు చేయని చెప్పాడు కదా యేసు ప్రభు. ఈ చెడ్డవన్నీ బయటకు వస్తాయి. సముద్ర జలాలలో నుండి చెడు ఎలాగైతే బయటకు వస్తుందో, భక్తిహీన హృదయాల్లోంచి ఎలాగైతే చెడుగు బయటకు వస్తుందో, అలాగే మా మనుషుల హృదయాల్లో చెడుగు అలా బయటకు వస్తుంది. సముద్ర జలాలు ఆ చెడు బయటకు వేసినట్లుగా మనుషుల హృదయాల్లోంచి చెడుగు బయటకు వస్తూ ఉంటుంది. అందుకని భక్తిహీనులు దేంతో పోల్చాడు? సముద్రంతో పోల్చాడు. అది సముద్రానికి నెమ్మది ఉంటుందా? రాత్రి పాళ్ళు ఏం చేస్తుంది? అది కొట్టుకుంటానే ఉంటుంది, ఘోషిస్తూనే ఉంటుంది. భక్తిహీన హృదయాలు కూడా ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి. రకరకాల కోరికలతో ఉంటాయి భక్తిహీన హృదయాలు. భక్తుల హృదయాలు ఎలా ఉంటాయి? తృప్తి కలిగి ఉంటాం. మనందరం తృప్తి కలిగి ఉంటున్నామా? అది మనం తృప్తి కలిగి ఉంటాం. కానీ భక్తిహీనులు అలా ఉండరు. రకరకాల కోరికల చేత రేపబడతారు, ఏడవబడతారు, అనేక కోరికల చేత తరమబడతారు వాళ్ళు. అందుకని భక్తిహీనులకు నెమ్మది ఉండదని నా దేవుడు చెప్పుచున్నాడు అని చెప్పాడు. అంచేత రక్షణ పొందిన వారిని ఏమో పై జలాలతో పోల్చాడు, భక్తిహీనులేమో దేంతో పోల్చాడు? సముద్రాలతో పోల్చాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు పై జలాల్ని కింద జలాన్ని దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు కదా. అలాగే లోకంలో మనం కూడా ఎలా ఉండాలి? రక్షణ పొందిన మనము లోకంలో ప్రత్యేకంగా జీవించాలి. మరి ప్రత్యేకంగా జీవిస్తున్నారా? ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత ఉందా?
రక్షణ పొందిన మన లోకంలో ఎలా ఉండాలి? ప్రత్యేకత కలిగి జీవించాలి, చాలా ప్రత్యేకంగా జీవించాలి. అన్యుల ఆచారాల్లోకి వెళ్ళకూడదు, అన్యుల పద్ధతుల్లోకి వెళ్ళకూడదు, అన్యుల విధానాల్లోకి మనం వెళ్ళకూడదు. అంటే వాళ్ళతో సహవాసం చేయొద్దనా? సహవాసం చెయ్యాలి, కానీ అన్యుల యొక్క క్రియలు మనం నేర్చుకోకూడదు. ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకంగా జీవించాలి. విన్నారా? మాటలు అర్థమవుతున్నాయా? దీని ద్వారా రక్షణ జ్ఞానం నేర్పుతున్నాడు మనకి దేవుడు. అంచేత లోకంలో ప్రత్యేకంగా జీవించాలి మనం. ఎలాంటి మురికికి చోటు ఇవ్వకూడదు, మనం ఎలాంటి చెడుగుకి మనం చోటు ఇవ్వకూడదు. ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకంగా జీవించాలి. అందుకని నేను వాక్యం చెప్పింది ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దయవించి చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము ఏ మాట చదువుతారా? 6:16 కానీ చదువుతారా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండమంటున్నాడు మనల్ని. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెనయుందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎప్పుడైతే మనం లోకం నుంచి వేరవుతామో లోకం మనం తోసేస్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, కానీ మీరు ప్రత్యేకంగానే జీవించండి అని చెప్తున్నాడు దేవుడు. అది మీరు ప్రత్యేకంగా బ్రతకండి, ప్రత్యేకంగా జీవించండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తున్నాడు దేవుడు. అందుకే ఆచారం నుండి పద్ధతుల నుండి మనం వేరవ్వాలి, ప్రత్యేకంగా జీవించాలి. లోకంతో ఎక్కడా కలవకూడదు. మనం లోకంతో ఎక్కడ కలవకూడదు. విన్నారా? ఈ మాట అర్థమవుతున్నాయా? ఎక్కడ రాజీ పడకూడదు, ఎక్కడ కలవకూడదు, పవిత్రంగా జీవించాలి, చాలా పరిశుద్ధంగా బ్రతకాలి, ఎక్కడ లోకంతో కలవకూడదు. వాక్యం అదే చెప్తుంది. యోహాను సువార్త ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము ఈ మాట చదవండి ఒకసారి. 16వ వచనము. నేను లోక సంబంధిని కానట్టు, అదిగో వారును లోక సంబంధులు కారు. ఎవరు వాళ్ళు? అపోస్తలులు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎంత ప్రత్యేకంగా జీవించారండి వాళ్ళు. ఈ ప్రత్యేకత మనలో ఉండాలి. యేసు ప్రభు ప్రత్యేకంగా జీవించాడు. ఎబ్రీ 7:26 అదే అంటాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపుల మధ్యలోనే బ్రతికాడు, కానీ పాపులతో కలవలేదు ఆయన. పాపుల మధ్యలోనే, తెల్లాలేస్తే పాపుల మధ్యలోనే ఉన్నాడు ఆయన, కానీ పాపులతో సహవాసం చేయాల, పాపుల పద్ధతుల్లోకి వెళ్ళలేదు ఆయన. ప్రత్యేకంగా జీవించాడు. అలా మనం లోకంలోనే ఉండాలి, కానీ ప్రత్యేకంగా బ్రతకాలి. ఈ మనుషులతోనే ఉండాలి, కానీ ప్రత్యేకంగా బ్రతకాలి. లోక ఆచారాల్లోకి వెళ్ళకూడదు, పవిత్రంగా జీవించాలి మనం. వింటున్నారా? ఈ మాటలు అర్థమవుతున్నాయా? చాలా పవిత్రంగా లోకంలో బ్రతకాలి, ప్రత్యేకంగా జీవించాలని దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. అంచేత మీది జలాలు మీద, క్రింద జలాలు క్రింద. కనుక మొదటి రోజు రక్షణ పొందిన తర్వాత ఏం కావాలో? మనం లోకంలో ప్రత్యేకంగా జీవించాలి. అపోస్తలులు ఎలా జీవించారు? నేను లోక సంబంధిని కానిట్టు వారు లోక సంబంధులు కారన్నాడు ప్రభు. మన గురించి కూడా అలాంటి సాక్ష్యం ఇవ్వాలి దేవుడు. ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకంగా జీవించాలి. దేవుని మందిరంలో ఉండి ప్రత్యేకతను కాపాడుకోవాలి. ఎప్పుడు వాక్యం వింటూ, ఎక్కడ లోకంతో కలవకుండా, లోక ఆచారాల్లో కలవకుండా, లోక పద్ధతుల్లో కలవకుండా ప్రత్యేకంగా మనం బ్రతకాలి. వింటున్నారా? అంచేత ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకించబడతావు అప్పుడే ఆశీర్వాదం. 3వ రోజు సృష్టి ఏంటి?
ఫలవృక్షాలు, ఫలిస్తావు. అది మూడవ సృష్టి ఏంటి? ఫలవృక్షములు. మూడవ రోజునే నేల ఫలించింది, భూమి మీద ఫలించే చెట్లు మొలుచునుగాక అన్నాడు. అప్పుడు మూడవ రోజు ఫలించే చెట్లు, ఫలించే ఫలవృక్షాలు, ఈ చెట్లన్నీ వచ్చినవి. అంటే రెండవ రోజుని ప్రత్యేకపరిచి జలాలు భూమి మీద లేకుండా చేసి పక్క గెంటి ఆరిన నేల ఇచ్చి, అప్పుడు ఆరిన నేల మీద నుండి ఫలించే చెట్లను ఇచ్చాడు. అలా నీ హృదయంలో పాపం అనే జలరాశులు పక్కకు పోయి నువ్వు ప్రత్యేకంగా ఎప్పుడైతే జీవిస్తావో మూడవ రోజు ఫలించే జీవితం, ఫలభరితంగా ఉండాలి. ఫలించే జీవితం కలిగి జీవించాలి. అప్పుడు ఫలిస్తావు. అది ప్రత్యేకత ఉంటేనే ఫలించటం. అర్థమవుతుందా? ప్రత్యేకత లేకపోతే ఫలించవు. లోపలికి మురికొచ్చి ఉంటుంది, ఫలించం. ఇప్పుడు భూమి మీద నీళ్ళు ఉన్నాయనుకోండి, ఏ మొక్క వేస్తే బ్రతుకుద్ది? ఏదైనా మొక్క వేస్తే బ్రతుకుద్దా? ఏది బ్రతకదు. ఎప్పుడు బ్రతుకుద్ది మొక్క? నీళ్ళన్నీ ఆరిపోవాలి, మొక్క నాటాలి, సూర్యుని వేడి తగలాలి దానికి, అప్పుడు ఫలిస్తుంది. అలా నీ హృదయం అనే పాపపు రాసులుంటే నువ్వు ఎలా ఫలిస్తావు? అలా ఫలించవు. నువ్వు ప్రత్యేకించబడాలి. నీళ్లు భూమి నుంచి తీసివేయబడి పక్కకు వెళ్ళి సముద్రాలకు ఎలా వెళ్ళిపోయినాయో, ఆరిన్యాలు ఎలా కనబడిందో నీ హృదయం కూడా ఆరిన్యాలుగా కనబడాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. అంతేగాని లోకంతో ముడేసుకుని లేనిపోని చెత్త అంతా చూస్తూ, పనికిమాలిన వ్యర్థమైన చెత్త చూస్తూ, ఆ టీవీ సీరియల్స్ అని, ఆ సెల్ ఫోన్స్ అని, నానా డ్రైనేజ్ అంతా నీ హృదయంలోకి వెళ్ళిపోతూ నువ్వు చెడు జీవితంలో జీవిస్తే నువ్వు ఎలా ఫలిస్తావు? ఫలించవు. నువ్వు పవిత్రంగా బ్రతకాలంటే ఈ నీళ్లు పక్కకి వెళ్ళిపోవాలి. నువ్వు ప్రత్యేకించబడాలి. ఆరిన్యాలుగా తయారవ్వాలి భూమి. అప్పుడే నువ్వు ప్రత్యేకంగా జీవిస్తేనే అప్పుడు ఫలించడం జరుగుతుంది. అది ఎన్నో రోజు? అది మూడవ రోజు. అర్థమైందా? ఒక మాట చదువుకుని నేను ముగిస్తాను. దయవించి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము. ఈ మాట చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం కానీ చదవండి. దేవుడు ఆకాశం క్రిందన్న జలములు ఒక చోటని కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికైన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించిన కాకన పలకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనమిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. ఎన్నో దినం అది? అంటే నిరాకారంగాను శూన్యంగా మారిపోయిన భూమిని 3వ రోజు కాడికి వస్తే ఎలా మారిపోయింది? ఫలభరితమైన భూమిగా మారిపోయింది. ఎన్నో రోజు అది? 3వ రోజు. అలాగే నీ జీవితంలో నిరాకారంగా శూన్యంగా మారిపోయిన నీ హృదయము రక్షణ పొందిన తర్వాత 3వ రోజుకి నీ రక్షణ జ్ఞానంలో ఎదిగేసరికి ఫలభరితమైన జీవితంగా మారిపోవాలి. అప్పుడు నీ ద్వారా తండ్రి మహిమ పొందుతాడు. ఎవడు ఎక్కువగా ఫలిస్తాడో వాడి ద్వారా నా తండ్రికి మహిమ కలుగుద్ది అన్నాడు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఈ ఒక్క మాట చూడండి. 15వ అధ్యాయము ఈ మాట చదవండి. 5వ వచనము. ద్రాక్షావళిని నేను, తీగెని మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరని చెబుతూ 8వ వచనం చదవండి. ఇప్పుడు 8వ వచనము. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడి, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. నువ్వు ఎప్పుడు మరి ఫలిస్తావు? ప్రత్యేకంగా జీవిస్తేనే, 3వ రోజుకి వస్తేనే. అప్పుడు నువ్వు
ఫలవృక్షాలుగా మారితే నీ జీవితం ఫలభరితంగా ఉంటే అప్పుడు తండ్రి మహిమ పొందుతాడు. కనుక మొదట రక్షణ పొందాలి, 2 ప్రత్యేకంగా జీవించాలి. అలా ప్రత్యేకంగా జీవిస్తేనే 3వ రోజు ఫలభరితమైన జీవితంలోకి వస్తావు, లేకపోతే రావు. ఇలాగున నువ్వు ఎదిగి బలాన్ని పొందుకోవాలి, రక్షణ జ్ఞానముతో నింపబడాలి. అప్పుడు నీ అంతరంగంలో బలము కలిగి శక్తిమంతుడు కాగలుగుతావు, బలవంతుడివి కాగలుగుతావు. అప్పుడు ఈ బలం ఎప్పుడైతే నీకు వచ్చిందో, ఈ బలం నీకు ఎప్పుడైతే ఉందో, ఈ బలం ఎప్పుడైతే నీకు వచ్చిందో, ఈ బలం ఎందుకు అవసరం అంటే 3 కార్యాలు. ఒకటి, నెంబర్ 1, శక్తికి మించిన పోరాటం. అందుకే నీకు బలం కావాలి. ఇదే పోరాటం ఇది, అవును, శక్తికి మించిన పోరాటం, అందుకే బలం కావాలి. 2, శక్తికి మించిన ప్రయాణము, అందుకే నీకు బలం కావాలి. 3, శక్తికి మించిన పని, అందుకే నీకు బలం కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎందులో ఉన్నావు? నీవు పోరాటంలో ఉన్నావు. ఇదే పోరాటం ఇది, అది ఎవరితో పోరాటం? ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములతో పోరాటం. ఈ పోరాటం ఎలాంటిది? శక్తికి మించిన పోరాటం. అందుకే నీకేం కావాలి? బలము కావాలి. 2, శక్తికి మించిన ప్రయాణం ఇది, అందుకే నీకు బలం కావాలి. 3, శక్తికి మించిన పని, అందుకే నీకు బలం కావాలి. కనుక దేవుడు తన ప్రజలకి బలం అనుగ్రహించు దేవుడు. 29:11 వచ్చిన అదే మొత్తం మూలవాక్యం చదువుకున్నాం కదా. యెహోవా తన ప్రజలకి బలము అనుగ్రహించు దేవుడు. అలాంటి బలం దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి ఆయన యందు మిమ్మల్ని బలవంతునిగా చేయునుగాక. ఆమేన్. ఈ చక్కటి సమయాన్ని ఇచ్చిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.